ఇదే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమే నీ ప్రార్థన జీవితానికి ఆటంకం. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడింది, రక్షింప నేరక ఉన్నట్లు ఆయన హస్తాలు కురచ కాలేదు, ప్రార్థించినప్పుడు ప్రార్థన వినకుండానికి ఆయన చెవులు మందము కాలేదు. ఏమంట? మీకును ఆయనకు ఏమున్నాయంట? అడ్డు బండ పాపాలు, దేవునికి వ్యతిరేకత, ఆజ్ఞ అతిక్రమము, వాక్యానికి విధేయత చూపించకుండా వ్యతిరేకంగా జీవించడం, ఇవే నీ ప్రార్థన జీవితానికి ఆటంకము అని తెలుసుకోండి. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థిస్తున్నావు, సంవత్సరాల తరబడిగా ప్రార్థిస్తున్నావు, ఏళ్ళ తరబడిగా నువ్వు ప్రార్థిస్తున్నావు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థించినా కూడా నీ జీవితంలో ఆ ప్రార్థన జీవితాన్ని ఆ నెరవేర్పుడుకు జరగడం